వృద్ధి ఎలా అయింది? కార్యాలు జరుగుతూ ఉంటే విశ్వాసం వృద్ధి అవుతూ ఉంటుంది, ఇంకా ఇంకా డెవలప్ చేసుకుంటూ ఉంటాం. కొంతమందిని రక్షించడానికి విశ్వాసం ఉంచావు, జరిగింది. అప్పుడు 50 మందిని రక్షించడానికి విశ్వాసం ఉంచావు, జరిగింది. ఇప్పుడు విశ్వాసం వృద్ధి అయింది, 100 మందిని నేను రక్షించగలడు దేవుడు. 100 మందిని రక్షించావు, 1000 మందిని నేను రక్షించగలడు దేవుడు. విశ్వాసం గ్రోత్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కార్యాలు జరుగుతున్నప్పుడు, వాటిని చూస్తున్నప్పుడు, ఇది చేసిన దేవుడు అది కూడా చేస్తాడు, అది చేసిన దేవుడు అది కూడా చేస్తాడు, అది చేసిన దేవుడు అది కూడా చేస్తాడు, అది చేసిన దేవుడు ఇది కూడా చేస్తాడు. విశ్వాసం వృద్ధి అయింది. కార్యాలు జరుగుతున్నప్పుడు ప్రార్థనా జీవితం ద్వారా విశ్వాసం ప్రజ్వలించిద్ది, పక్కున మండిద్ది. ఎందుకంటే విశ్వసించేవాడే ప్రార్థిస్తాడు, ప్రార్థించేవాడే విశ్వాస వీరుడు. అందుకే భక్తులు ఏదన్నా జరగని, చిన్నది కానీ పెద్దది కానీ, రండి మోకాళ్ళు వేద్దాం అంటారు, రండి మోకాళ్ళు వేద్దాం అంటారు, రండి మోకాళ్ళు వేద్దాం, రండి మోకాళ్ళు వేద్దాం. మోకాళ్ళు నల్లబారిపోయి ఉన్నాయి, అందుకే వాళ్ళ మోకాలు తెల్లబారినాయి. అనేక మందికి దీవెనకరంగా మారారు. మన మోకాళ్ళేమో ఎర్రబారుతా ఉంటే మన మోకాళ్ళేమో అనకూడదుగా నల్లబారిపోయినట్టుగా అయిపోయినాయి మన బతుకులు. ఈరోజు దిద్దుకుందాం, ఈరోజు దిద్దుకుందాం. దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది జాగ్రత్త అన్నాడు. విశ్వాసాన్ని అమర్చుకునే విషయంలో బ్యాలెన్స్ ఉందాం. శత్రువు బలాన్ని లక్ష్య పెట్టొద్దు, దేవుని బలాన్ని లక్ష్య పెట్టు. అప్పుడు దేవుడే కదులుతాడు. శత్రువు బలాన్ని, శత్రువు తెలివితేటల్ని, శత్రువు యుక్తుల్ని మీరు గణపరిచినట్లయితే వాడు కదులుతాడు. వాడిని లెక్క చేయదు. ఏడిశాడు వాడి తెలివి, వాడి బొంద. వాడేం చేస్తాడు? నా దేవుడు బలవంతుడు, తొక్కుతాడో నాకు తొక్కు, నన్ను గెలిపిస్తాడు, నాకు విజయం ఇస్తాడు, నన్ను నిలబెడతాడు, నన్ను వెలిగిస్తాడో. పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని నా తండ్రి నాకు ఇస్తాడు అని నువ్వు విశ్వసించు. ఎండిపోయిన నీ పొలం కూడా తిరిగి పండకపోతే అప్పుడు అడుగు. ఎండిపోయిన నీ బతుకు మళ్ళా చిగురించకపోతే అప్పుడు అడుగు. ఎండిపోయిన నీ పిల్లల జీవితాలు మళ్ళా చిగురించకపోతే అప్పుడు అడుగు. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు విడిపిస్తాడు, నా దేవుడు కాపాడుతాడు, నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు బలపరుస్తాడు, నా దేవుడు నిలబెడతాడు. పూర్వపు వైభవం కంటే మించిన వైభవంలో నా దేవుడు నిలబెట్టకపోతే అప్పుడు అడుగు అని అనాలి నువ్వు. ఎవరిని బట్టి? రెండవది, దేవుని కార్యాలు ఒకటొకటిగా చూస్తూ గుర్తు చేసుకుంటూ తలపోసుకున్నప్పుడు విశ్వాసం గ్రోత్ అవుతుంది, మర్చిపోవద్దు. 2, విశ్వాసంలో పరిధులు ఉన్నాయి. పరిపూర్ణ విశ్వాసం ఉంది, అది కొండలను కూడా పెగలించగలిగేంత శక్తివంతమైనది. 2, మూడవది, ప్రార్థనా జీవితం ద్వారా విశ్వాసం ప్రజ్వలిల్లుతుంది, అంటే మండుతుంది. దీపం ఉండగానే సరికాదండి, దీపం వెలగాలి. మీ దీపములను వెలుగుచుండనీయుడి అన్నాడు యేసయ్య. దీపాలు వెలగాలి. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటేనే. కాబట్టి మీరు విశ్వాసాన్ని ప్రజ్వలింపజేసుకోవాలి. ఇక ప్రార్థనా జీవితాన్ని మొదలు పెట్టాలి. మళ్ళా దేవుని పాదాలు పట్టుకొని ఇక కదిలితే మెదిలితే మోకాళ్ళ మీదకి రావడం, కదిలితే మెదిలితే మోకాళ్ళ మీద రావడం. ఒక అన్యుడిగా ఉండి ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్న నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నాక ఎంత పిచ్చిగా ప్రార్థనా జీవితాన్ని నువ్వు హత్తుకున్నావో అదేవిధంగా తిరిగి నువ్వు లైన్లోకి రావాలి. పిచ్చి అనుకోని కాక జనం కదిలితే మోకాళ్ళు వేస్తాడేంది, కదిలితే మోకాళ్ళు వేస్తాడేంది అనుకోనే. దానిలో ఉన్న శక్తి వాడికేం తెలుసు? నిద్రమోహం వాడికి. నీకు తెలుసు. దానిలో ఉన్న బలం ఆమెకేం తెలుసు? పనికి మాలిందని నీకు తెలుసు. నువ్వేయ్, మళ్ళా మోకాళ్ళేయ్. నీకు ఎదురు తిరిగిన దయ్యాలు పారిపోతే అప్పుడు అడుగు. నీకు ఎదురు తిరిగిన సమస్యలు పారిపోకపోతే అప్పుడు అడుగు. నిన్ను నీ పిల్లల్ని పట్టి పీడిస్తూ శోధిస్తూ గలిబిలి చేస్తూ నీ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తున్న దయ్యాలు పారిపోతే అప్పుడు అడుగు. ప్రార్థించుదాం. ప్రార్థనా జీవితాన్ని బలోపేతం చేసుకుందాం. ఒకప్పుడు ప్రార్థనా జీవితం ఇప్పుడు లేదు చాలా మందిలో. ఒకప్పుడున్న మంట ఇప్పుడు లేదు. సోమరితనం, ప్రార్థన లేమి, నిద్రమత్తు, లోకాశలు నిన్ను కమ్మేశాయి. నీలో ఆనాటి మంట ఈనాడు లేదు, చల్లారిపోయింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థన మంట ఎప్పుడైతే చల్లారిందో విశ్వాసంలో కూడా చల్లారిపోయావు. దేవుడిని నమ్మడం కంటే దయాన్ని నమ్మే పరిస్థితికి వచ్చావు నువ్వు. లే, ప్రార్థన చేయి. లేమ్మో,
ఇది మొదలు నీవు ప్రార్థన చేసి నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకో, ప్రజ్వలించుకోమని నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రండి, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన జీవితాన్ని పునరుద్ధరించుకుందాం. దేవునితో ఈరోజు తీర్మానం చేద్దాం. ఈరోజు ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి మనం.